మనిషి తన జీవితంలో తను ఏం కోరుకుంటాడో వాటన్నింటినీ పొందగలడు. కేవలం అందుకు అవసరం ఏమిటంటే కోరిక, ఇంకా నిర్ణయం. కోరికంటే ఏమిటి? కేవలం మన మనసులో వ్యక్తమయ్యే ఒక భావన, ఒక భావం. దానివల్ల ఏమీ జరగదు. కానీ ఎప్పుడైతే ఈ కోరికతో నిర్ణయం జతకలిస్తే అప్పుడు విషయం ముందుకు వెళ్తుంది. ఉదాహరణగా చెప్పాలి అంటే, మీరు ఎడారిలో ఉన్నారు. ఇక మీకు తీయని నీళ్లు తాగాలనుంది. ఇక ఇదేంటంటే కేవలం మీ మనసులోని ఒక కోరిక. ఎప్పుడైతే ఈ కోరికతో నిర్ణయం కలిసిపోతుందో అప్పుడు మీరు ఆ ఎడారిలో నీటి కోసం గొయ్యిని తవ్వటం ప్రారంభిస్తారు. ఇక ఈ నిర్ణయంతో పాటు నిశ్చయం జత కలిస్తే అప్పుడు మీరు ఆ తీయటి నీరుని తాగకుండా ఏ ఒక్కరూ ఆపలేరు. దీనికి చరిత్రే సాక్ష్యం. ఎవరు నిశ్చయం చేసుకున్నారో తాను ఏం పొందాలనుకున్నాడో అవన్నీ పొందుతాడు అని. అందుకే జీవితంలో తప్పకుండా కోరుకోండి, కానీ దానికి నిర్ణయాన్ని జోడించండి. ఆ నిర్ణయాన్ని నిశ్చయంతో ముడిపెట్టండి. సర్వస్వాన్ని పొందుతారు. ఇక అప్పుడు ఈ మనసు సంతోషంతో చెప్తుంది, రాధా కృష్ణ.